మాజీ సీఎం జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేశారు. జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరింది అన్నారు మంత్రి సత్యకుమార్. నామినేషన్ పద్ధతిలో సెకీ ఒప్పందాలు వద్దని చెప్పామన్నారు మంత్రి సత్యకుమార్. నాటి ఒప్పందాల్లో తన ప్రమేయం లేదని స్వయంగా బాలినేనే చెప్పారని ఆయన వివరించారు. సెకీ ఒప్పందాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు మంత్రి సత్యకుమార్. పిఎస్పీ ప్రాజెక్టులు ఇవ్వడం కానీ సోలార్ ప్రాజెక్టులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పాం. అప్పుడు జీవోలన్నిటి కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పాం. అదే నిజం అనేది ఇవాళ తెలుస్తూ ఉంది. ఇవాళ కేవలం రాష్ట్రం అవినీతిలో రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఇవాళ అమెరికా లాంటి దేశాలు కూడా ఫెడరల్ బ్యూరో ఇవాళ అమెరికా నుంచి చెప్తోంది అవినీతిలో ఏకంగా 1750 కోట్లు అవినీతి జరిగింది, అది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖజానా తరలిందనే విషయం చెప్తున్నారు. దాని మీద ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలా రెస్పాండ్ అవుతుందనే విషయం తెలియలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా దీని మీద సెకీలో ఇంత పెద్ద అవినీతి జరిగింది, ఆ లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందనే విషయం బయట పడింది. కాబట్టి దాని మీద సమగ్రమైన విచారణ జరిపించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి.